నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines బీఆర్ఎస్ పాలనలో తండాల అభివృద్ధి శూన్యం గ్రామాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విస్తృత పర్యటన మహిళల అభ్యున్నతే లక్ష్యం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కొనసాగుతున్న బతుకమ్మ సంబురాలు ఆడిపాడుతున్న మహిళలు యువతులు మూడో రోజుకు చేరిన దేవి నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి వేద పండితుల ప్రత్యేక పూజలు గత ప్రభుత్వ పాలకులు గిరిజన తండాల అభివృద్ధిని విస్మరించారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. రానున్న రోజుల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తండాలలో గిరిజన భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్లాపూర్ రైతు వేదికలో గిరిజన పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకై సమీక్ష నిర్వహించారు. మల్లాపూర్ నుంచి పెగడపల్లి కీజ్లాటపల్లి గ్రామాల వరకు నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్లు పరిశీలించారు. అనంతరం పెగడపల్లి మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నెలకొల్పిన అమ్మవారిని దర్శించుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారు. అనంతరం గొల్లపల్లి మండల కేంద్రంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మంత్రి వెంట మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, మార్కెట్ డైరెక్టర్లు మహిపాల్ శ్రీనివాస్ తో పాటు పంచాయతీరాజ్ గిరిజన శాఖ అధికారులు ఉన్నారు. పాపులేషన్ ఎంత ఉన్నదని చెప్పేసి దాని పాపులేషన్ పరంగా ఆ గిరిజన భవన్లు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా బీటీ రోడ్లు ఏర్పాటు చేయడానికి మధ్యలో కల్వర్ట్స్ ఉన్నాయి. కొన్ని కల్వర్ట్స్ ఒక ఊరు బ్రిడ్జెస్ ఉన్నాయి. మరి దీన్నన్నిటికి సుమారు 35 కోట్ల రూపాయల గిరిజన శాఖ ద్వారా ఆ మంత్రిగా నేను ఒక విధంగా అదృష్టంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో కూడా నిన్న నేను మేడలో మాట్లాడినాను. మా ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫండ్స్ ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వ పరంగా అనుమతులు నిధులు శాంక్షన్ ఇస్తున్నామో అది దానికి సంబంధించిన బడ్జెట్ పరంగా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలు కూడా మాకు సహకరించే విధంగా కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం విషయాన్ని చెప్తూ నా ధర్మపురి నియోజకవర్గానికి ఏదైతే గిరిజన తండాలు, లంబడి తండాలు ఆ గ్రామాలకు ఉన్నటువంటి కనెక్టివ్ రోడ్లకు సుమారు 35 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి నిధులు దాదాపుగా దానికి సంబంధించిన అంచనాలు తయారు చేయడానికి మా ఇంజనీరింగ్ అధికారులు పిలిపియడం జరిగింది. అన్ని విధాల వసతులు ఉండాలి, రోడ్డు కనెక్టివ్ అనేది అన్ని విధాలు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయం మనవి చేసుకుంటూ కన్నతల్లి లాంటి నాకు ఈ మండలం నా 2006 నుంచి నాకు అన్ని విధాలు చల్లగా చూసిన మండలం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అన్ని విషయాల మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా ఇంక ఇతర సదుపాయాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడతాన్న విషయాన్ని మనం 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాజ్యం చేసి పరిపాలన చేసినటువంటి అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏ రోజు ట్రైబల్కి సంబంధించిన రోడ్ల విషయాలు కానీ తండాల విషయాలు కానీ ఎన్నడూ పట్టించుకోలేదు. ఈరోజు మా శాఖ మంత్రిగా ఈరోజు సుమారు 12 కోట్ల రూపాయలు ప్రోగ్రెస్ వర్క్స్, అదేవిధంగా 35 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్లో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సౌకర్యం కల్పించి ఏర్పాటు చేసిన మహిళా సంఘం క్యాంటీన్ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడం గొప్ప కార్యక్రమమని కొనియాడారు.
క్యాంటీన్లలో ప్లాస్టిక్ లేకుండా స్టీల్ వస్తువులు వాడి పర్యావరణానికి మేలు కలిగించేలా మహిళలు చొరవ తీసుకోవాలని సూచించారు. రాయకల్ అభివృద్ధికి సీఎం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని, అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మనోహర్, ముప్పా ఏవో శ్రీనివాస్ గౌడ్, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మన్లు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, అచ్యుతరావుతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. హాస్పిటల్ దగ్గర ఏదైతే మంచి గిరాకీ ఉంటుందో అక్కడ, ఎందుకంటే వివిధ గ్రామాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు రెడీగా వంట చేసుకుంటే ఆ ఉండే సడన్గా వస్తారు. అట్లాంటి వాళ్ళ కోసం సోదరి రష్మితకు ఈ క్యాంటీన్ మంజూరు అవడం చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళు వచ్చిన సందర్భంలో చూడడం జరిగింది. మరి ఈ క్యాంటీన్లో వీలైనంత వరకు కాదు, కంప్లీట్గా, ఎందుకంటే ఇది మున్సిపల్ కమిషనర్ గారు ఏవో మెప్ప గారి నేతృత్వంలో నడుస్తుంది కాబట్టి డిస్పోజబుల్ అనేది ఉండకుండా స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, గాజు, అంటే పర్యావరణానికి నష్టం లేకుండా ఉండేటి. జగిత్యాల మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. క్యాన్సర్ స్వస్థనారీ శక్తి పరివార్ కార్యక్రమం పరీక్షల సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని అన్నారు. ప్రతిరోజు వారి జీవన విధానం, వ్యాయామం, వాకింగ్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. ఆ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ద్వారా క్యాన్సర్ ను నిర్మూలించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, డిఎంఎన్హెచ్ఓ ప్రమోద్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ శ్రీనివాస్, హెచ్డిసి సభ్యులతో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. కొంతమందికి అనుకోకుండా అంటుకొని హెపటైటిస్ బి ద్వారా ఇట్లాంటి వాళ్ళు కొన్నిసార్లు మన తులదొరత ద్వారా వస్తూ ఉంటాం. ఏది ఏమైనా కానీ ఇది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కావచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ చూసుకోవడం కావచ్చు. అదేవిధంగా వచ్చినప్పుడు ముందే పరీక్ష చేయించుకొని ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో దాన్ని వైద్యం చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా జగిత్యాలకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. తీరొక్క పువ్వులతో అలంకరించిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి మహిళలు, యువతులు, చిన్నారులు ఆడిపాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సంబరాలలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు హాజరయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడారు. జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, తుల ఉమ వేడుకలకు హాజరయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా అలంకరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బతుకమ్మ పాటలు, కేసీఆర్ పాటలతో కొత్త బస్టాండ్ చౌరస్తా మారుమ్రోగింది. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శివరత్తకాడ సాస్ చేస్తారేమో, లేకుంటే చెరువుకాడ సాఫ్ చేస్తారేమో, జర లైట్లు వేస్తారేమో, లైట్లల్లో ఆడుకుందామని చూసే మా అక్క చెల్లెలకు నిరాశ అయింది. మీరు ఏడాడినరు బతుకమ్మ? 1000 స్తంభాల గుడికాడ 1000 మంది ఆడతారు. 10 సంవత్సరం ఎంగిలిపూల బతుకమ్మ రోజు 1000 మంది 1000 స్తంభాల గుడికాడ ఆడతారు. ఇక 4 మంత్రులు వేయిండ్రు, 1000 స్తంభాల గుడికాడ సపోర్ట్లు కొట్టేసిండ్రు. మేమే బతుకమ్మ చేసినాము. ఏడే చేసిండ్రు? ఊరికి వెళ్ళుండ్రి, ఊర్లో చౌరస్తా చూడుండ్రి, ఊర్లో చెరువు చూడుండ్రి, చెరువు మీద లైట్ అయ్యిండ్రి, దానికి రోడ్ అయ్యిండ్రి, ఇంత శుచి చేయండ్రి, ఇంత శుభ్రం చేయండ్రి. బతుకమ్మ ఆడుకోవడానికి అనువైన ప్లేస్ ఇవ్వండి, కనీసం సౌకర్యాలు ఇవ్వండి. ఏమి లేకుండానే బతుకమ్మ పండుగను సాగనంపినవు, బతుకమ్మ పండుగను ఆగం చేసినావు. మా అక్క చెల్లెలు యూరియా కోసం నిలబడే పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేము బతుకమ్మ రూపంలో చెప్తున్నాం. ఒకప్పుడు నిరాదరణకు గురైన బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రూపంలో ఎట్లా వెలుగొందిందో, తదనంతరము తెలంగాణ వచ్చినంత అధికారంలో బతుకమ్మ ఎంత గౌరవంగా ఉందో, మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ మాయమయ్యే పరిస్థితి సందర్భంలో బతుకమ్మనే ప్రశ్నిస్తుంది. నిన్ను బతుకమ్మ రూపంలో మా అక్క చెల్లెలు ప్రశ్నిస్తారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతాకుమారి పాల్గొని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని మహిళలను బతుకమ్మ సంఘటితం చేస్తుందని తెలిపారు. పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలోనే ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలు వెదజల్లే పండుగ 9 రోజులు జరుపుకునే పండుగ ఇది. దేవి సరస్వతి అంతా కూడా బతుకమ్మ రూపాయన మనకు వస్తుంది కాబట్టి మనం గౌరవాన్ని పూజిస్తూ ఉంటాము. అంతేకాకుండా బతుకమ్మలో 9 రోజులు ఆడే ఆటలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొదటి రోజు ఒకటి, రెండవ రోజు, మూడవ రోజు అలిగిన బతుకమ్మ, ఈ విధంగా 9 రోజులు మనం బతుకమ్మను కొలుస్తూ ఉంటాము. ఆ రకంగా అందరం కలిసిమెలిసి జీవించడానికి కూడా మనకు అవకాశం ఏర్పడుతుంది. మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది, వాటర్స్ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. అందరూ సుభిక్షంగా ఉండగలుగుతారు దీనివల్ల. అంటే ఆనాటి ఇంజనీర్లు ఈనాటి ఇంజనీర్లు డాక్టర్ల కన్నా ఆనాటి ఇంజనీర్లు డాక్టర్లు ఎంత గొప్పవాళ్ళో మనకి 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో 9 రోజులు 9 విధాలుగా 9 రకాల పూలతోటి బతుకమ్మను పేర్చి ఏదైతే ఆ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారికి ప్రతిరూపంగా ఆ పసుపు గౌరమ్మను చేసి బతుకమ్మలో పెట్టి ఈ ప్రకృతిలో ఉండే శక్తినంతటిని కూడా ఆ అమ్మవారిలో నిలిచి ఆ శక్తిని మాకు ప్రసాదించమ్మా అని చెప్పేసి ఆడవారందరం కూడా ఆ బతుకమ్మ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ చేతులతో చప్పట్లను కొట్టినైతే ఈ చేతుల్లో ఉండేటువంటి ఈ నర్వ్స్ అనేటువంటిది ఒక రకమైనటువంటి వైబ్రేషన్కి వెళ్ళి మాకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందిస్తూ ఉంటాయి. నిజంగా బతుకమ్మ మా పెద్దల నుంచి మేము నేర్చుకున్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అంటే తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం కావచ్చు, ఇది అస్తిత్వము మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఒక బతుకు చిత్రాన్ని చూపించాలి అంటే బతుకమ్మ పండుగనే మేము ముందు పెట్టుకుంటాం తెలంగాణ ప్రజలము. ఎందుకంటే మేము పాడుకునేటువంటి ప్రతి ఒక్క పాటలో ఒకప్పుడు ఎవరైతే నిజాం రాజులు ఉన్నారో ఆ నిజాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని సుమిత్రాశ్రీ ఇంటర్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. విద్యార్థులు, లెక్చరర్లు సాంప్రదాయ వేషధారణలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. రంగురంగుల పువ్వులతో అందంగా పేర్చిన బతుకమ్మలు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి విద్యార్థులు, మహిళా అధ్యాపకులు ఆడిపాడారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మడ్డి స్వప్న, ప్రిన్సిపల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు. బతుకమ్మ పండుగ కేవలం పూల ఉత్సవం మాత్రమే కాదని ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లతా, పద్మ, మల్లీశ్వరి, సౌజన్య, కరుణాకర్ పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరుపుకుంటాం. ప్రకృతితో ప్రసాదించినటువంటి ఆ పూల తోట గౌరీమాతను తయారు చేసి వివిధ రకాలమైనటువంటి పూల తోట ఆడపడుచులు ఎంతో ఆనందంగా ఈ 9 రోజుల వేడుకలను చేసుకోవడం చాలా ఆనందకరంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క సాంప్రదాయాల తోట ఇంకా ఈ బతుకమ్మను ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మేము కూడా ఈరోజు సుమిత్రశ్రీ వొకేషనల్ జూనియర్ కాలేజ్ వేములవాడలో ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అన్ని ప్రాంతాలలో 9 రోజుల ఈ పండుగ నిర్వహిస్తారు, కానీ ఈ వేములవాడ పట్టణంలో 7 రోజుల్లో నిర్వహిస్తారు కనుక మేము ఈ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ముందస్తుగా నిర్వహించడం ఈరోజు జరిగింది. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ దశలవారీగా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పర్యటించి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు స్థానిక నాయకులతో కలిసి 96 మంది లబ్ధిదారులకి 96,11,136 రూపాయల విలువ గల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఉచిత కరెంటు, 2 లక్షల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. సన్నవడ్ల బోనస్, ఎలాంటి కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలని గుర్తించి రాబోయే ఎన్నికల్లో తాము బలపరిచే అభ్యర్థులు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినిపాల ప్రకాష్ రావు, తహసీల్దార్ రాకేష్, మున్సిపల్ కమిషనర్ టి రమేష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీగా 10 లక్షలు ఇవ్వడం, మా అందరికీ కూడా
దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు రాజేశ్వరీ దేవి చంద్ర ఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవి ఆశీస్సులతో ప్రజలు సంతోషంతో జీవించాలని వేడుకున్నట్లు వారు తెలిపారు. పెద్దపల్లి జిల్లా బోదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మరాంబ అమ్మవారిని 3వ రోజు గాయత్రి మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు బ్రహ్మరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. మన ఓదల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి దివ్యాలయంలో దేవీ నవరాత్రోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు 3వ రోజు శ్రీ అమ్మవారికి నవదుర్గలో చంద్రగంట, అదేవిధంగా గాయత్రి మాతగా అమ్మవారికి అభిషేకము మరియు ఇత్యాది కార్యక్రమం చేసుకుని లలితాపారాయణము, గాయత్రి పారాయణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలంతా కూడా లోకం సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా భక్తుల మనోరథాలు నెరవేరాలని, అందరికి కూడా శుభం జరగాలని చేయడం జరుగుతుంది. ఈ నవరాత్రులు ఎవరైతే అమ్మవారిని సేవించి తరిస్తారో వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మరి అదేవిధంగా భక్తులందరూ కూడా ఇట్టి అమ్మవారిని దర్శనం చేసుకుని తమ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజు విశిష్ట పూజలు నిర్వహించారు. అమ్మవారు రాజేశ్వరి దేవి చంద్రఘంట అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో లక్ష్మీ గణపతి స్వామికి అధర్వ శీర్ష పఠనంతో అభిషేకం, రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి మహాభిషేకం, షష్ఠి ఉపచార పూజలు జరిగాయి. వీటితో పాటు గాయత్రి హోమం, పరివార దేవతల ఆరాధన, పారాయణాలు, దేవి భాగవత పురాణ ప్రవచనాలు జరిపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నెలకొల్పిన అమ్మవారిని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆడపు రాజు, కరుణాకర్, రంజిత్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మూడేండ్ల నుండి గంభీరావుపేట టు లింగన్నపేట గ్రామాల మధ్య చేపట్టిన వంతెన పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని మాజీ డీసీసీ అధ్యక్షులు కటక మృత్యుంజయ అన్నారు. కొత్త వారికి కాంట్రాక్టు ఇచ్చి 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మానేరు వాగును సందర్శించిన మృత్యుంజయ ఇటీవల వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేటలోని లింగన్నపేట టు గంభీర్రావుపేట గ్రామాల మధ్య కొనసాగుతున్న మానేరు వంతెన పనుల్ని మాజీ డీసీసీ అధ్యక్షులు కటక మృత్యుంజయం పరిశీలించారు. గతంలో పాత బ్రిడ్జిని కూల్చి కొత్త బ్రిడ్జి పనుల్ని ప్రారంభించినప్పటికీ తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు మానేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో సిద్దిపేట టు కామారెడ్డి రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మాజీ డీసీసీ అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి కటక మృత్యుంజయం వాగుని పరిశీలించారు. తక్షణమే సదరు కాంట్రాక్టును రద్దు చేసి కొత్త వారికి కాంట్రాక్టు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా కటక మృత్యుంజయం మాట్లాడుతూ గత 35 ఏళ్ల క్రితం పాటి రాజాం హయాంలో నిర్వహించిన లో లెవెల్ వంతెనపై నుంచి రాకపోకలు సాగేవని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హై లెవెల్ బ్రిడ్జి కోసం పాత బ్రిడ్జిని కూల్చి కొత్త వంతెన పనులు ప్రారంభించినప్పటికీ 3 ఏళ్లుగా పనులు కొత్త నడకన కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, నాయకులు రాజ్వీర్, వెంకటి, బాలయ్య, పిట్ల వెంకన్నతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. మరి ఇది కూలిపోయిందా లేకుంటే వర్షాలకు ఏమైందో నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఏమన్నా అయిందా దానికి? అప్పుడు అయిందా? మరి ఏం కాదు, దాన్ని ఎందుకు కూలగొట్టి దాన్ని ఎందుకు కూలగొట్టవలసి వచ్చిందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. పోతుంటే వస్తుంటే అది బంద్ అయిపోయింది.
సరే దీన్ని ఎందుకు ఇప్పుడు జనరల్గా బ్రిడ్జ్లు ఏమన్నా ఖరాబ్ అయిపోతే మళ్ళీ కడతారు, అంతే తప్ప. కానీ దీన్ని ఎందుకు కూలగొట్టిందంటే అదే కూలగొట్టిన అప్పుడు ఇప్పుడు అది ఒకవేళ అట్టనే ఉంటే 2 రోజులు మొత్తం దుంపితే మానేది మళ్ళీ పోవచ్చే అవకాశం ఉంటుండే. అట్లా అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది, రేపు కూడా ముందర కూడా నడుస్తుండే. అది ఎందుకు పోయిందో నాకు అర్థం కాలేదు. సరే పర్వాలేదు, దీన్ని ఏదో హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తారో ఇంకేదో చేస్తారో, మొత్తానికి ఎప్పుడు ఆగకుండా చేస్తారు కావచ్చు అని అనుకుంటే, అసలు ఇంతకుముందు కూడా నేను ఒకసారి వచ్చి చూసిన ఒకసారి వస్తుంటే లారీలు కొద్ది సలాఖ ఎత్తుకుపోతాను. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని సీఐ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లిని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గ్రామాలలో మత్తు పదార్థాల నియంత్రణపై ఆటపాటలతో అవగాహన కల్పించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల రోజువారీ కార్యకలాపాలపైన తల్లిదండ్రులు దృష్టిని సారించాలన్నారు. డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగంగా ఒక టీమును పంపించడం జరిగింది. ఇక్కడ మేడం వాళ్ళందరూ కూడా ఒక వెహికల్కు అవగాహన కల్పించాలి. డ్రగ్స్ కానీ గాంజా కానీ మత్తు పదార్థాలు యువత కానీ చిన్నపిల్లలు కానీ యూజ్ చేస్తే ఎంత ప్రమాదమో ఒక పాట రూపకంగా ప్రచారం చేస్తూ ఒక వెహికల్ అరేంజ్ చేసి తిప్పడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ వెహికల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క ప్రవర్తన పైన, అదేవిధంగా వాళ్ళు ఏమైనా మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారా లేదా అనే విషయాన్ని గమనించాలని కోరుతూ వారి యొక్క ప్రవర్తన పైన అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా ఎవరైనా మీ ఏరియాలలో ఈ గాంజా కానీ మత్తు పదార్థాలు కానీ లేకపోతే ఇంకేదైనా డ్రగ్స్ కానీ యూజ్ చేసినట్లయితే 1908కి కానీ లేకపోతే 100కి కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించి పెద్దపల్లి జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతారని సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు ప్రకటించకుండా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. సంస్థకు వచ్చిన లాభాలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టిన వేల కోట్ల నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో సీఎం రేవంత్ రెడ్డి, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలన్నారు. 711 కోట్ల రూపాయలు లాభాల వాటాగా ప్రకటించినటువంటి సందర్భాన్ని కార్మిక వర్గమంతా గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజలను వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కార్మికుల శ్రమను, కార్మికుల కష్టాన్ని ఇలా దోపిడికి ఇలా గురి చేస్తూ ఇలా కార్మికుల కష్టాన్ని, ఆ డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2023-24లో ప్రకటించినటువంటి లాభాల వాటా 4,000 కోట్లు లాభాలు వస్తే 798 కోట్లు అని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భం. ఆనాడు 2,000 కోట్ల రూపాయలలో పక్కన పెట్టినటువంటి డబ్బులను అసలు దేనికి వాడిర్రు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పెద్దపల్లి జిల్లా సిఐటియు అధ్యక్షులు ఏ ముత్యంరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పంచాయతీ కార్మికులను ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు 4వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఏ ముత్యంరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిపి రవీందర్ హాజరయ్యారు. ముందుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి మార్కెట్ యార్డు వరకు పంచాయతీ కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సిఐటియు జెండాను ఎగరవేసి ఇటీవల మృతి చెందిన ధర్మారం సిఐటియు అధ్యక్షుడి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, మండలాధ్యక్షులు గంగాధర్తో పాటు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పెంచుతామన్నటువంటి వేతనాలు పెంచాలని, ఇప్పుడు 3 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు కల్పించాలనేటువంటిది ఈ మహాసభల్లో మేము తీర్మానం చేయబోతా ఉన్నాం. కొండంత పండుగైనటువంటి దసరా ముందు కూడా ఇప్పటికి 3 నెలల నుంచి జీతాలు లేకుండా అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి
ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండికేయడం మేము ఒప్పుకోవట్లేదు. ఇట్లాంటి పద్ధతిని మానుకోవాలి. వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపు 26వ తారీఖు నాడు మొత్తం జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాల పెంపు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను లయన్స్ క్లబ్ సభ్యులు ఆదుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నార్మాల గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులతో పాటు వంట సామాగ్రి, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదల కారణంగా ఎంతో మంది అన్ని విధాలుగా నష్టపోయారని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేతృత్వంలో ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన సుమారు 500 మంది బాధితులకు తమ వంతు సాయం అందించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మధ్య క్లౌడ్ బ్రస్ట్ ద్వారా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మన జిల్లా అంటే లయన్స్ జిల్లా అనేది కరీంనగర్, ఆ తర్వాత ఆదిలాబాద్, పూర్వ జిల్లాలో కలిపి లయన్స్ జిల్లా ఉంటుంది. ఆ లయన్స్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ వరదలకు గురై చాలామంది ఇబ్బంది పడినటువంటిది మనం చూసాం. సో ఇందులో భాగంగా ఇక్కడ ఈ నర్మలా ప్రాజెక్టు కింద కూడా చాలా గ్రామాలలో మన వరదలకు గురై చాలా కుటుంబాలు ఇబ్బందులు పడ్డట్టుగా వార్తల్లో తెలుసుకొని మేము స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి క్లబ్, లయన్స్ క్లబ్ మిత్రుల్ని, తర్వాత గంభీరావుపేటలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ మిత్రుల్ని సంప్రదించి వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేకరించడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామంలో కూడా ఈ నర్మలా ప్రాజెక్టు కింద 25 మంది కుటుంబాల వరకు ఈ భారీ వర్షాల కారణంగా నష్టపోయినారని చెప్పేసి తెలుసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ 11,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. గర్రెపల్లి గ్రామంలో శివుని విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించి తన వంతు సహాయంగా పడాల అజయ్ గౌడ్ 20,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బపల్లి గ్రామంలో నిర్మిస్తున్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో గ్రానైట్ పనులు రమా ఎంటర్ప్రైజెస్ సహకారంతో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లో నెలకొల్పిన అమ్మవారి మండపం వద్ద కనీస వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొరం లైటింగ్ ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ భవానీ మాత మాలాదారులు వాపోతున్నారు. ఇదే విషయమై మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బతుకమ్మ ఘాట్ల వద్ద కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కనీస వసతులు కల్పించాలని కోరారు. గత 5 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసరికి మాకు ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది మాకు మురమే కానివ్వండి, మాకు కావాల్సిన లైటింగ్ కానివ్వండి, మాకు బతుకమ్మకు లైటింగ్ కానివ్వండి, మురమే కానివ్వండి, ఎటువంటి విషయంలో కూడా మాకు సహకరించడం లేదు. కాబట్టి మేము ఇంతకుముందు ఆల్రెడీ ఒక 4-5 సార్లు ఫిర్యాదు చేసినాం. ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి మేము మా భవానీ మాలదారులు అందరం సుమారు 50 నుంచి 100 మంది ఇక్కడ మున్సిపాలిటీ ముట్టడికి ఇక్కడ మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంత మేము మాల దీక్ష భవానీలు వచ్చి ఇక్కడ ధర్నా చేసినాం కూడా వాళ్ళు ఇప్పటికి కూడా మేము పోస్తాం అన్నట్టే మాట్లాడుతులే తప్ప. టీఆర్ఆర్ 47-48 వాడికి చెందిన గ్రామం నుంచి దుర్గాదేవి నవరాత్రులు జరుపుకుంటున్నాం. మా యొక్క గ్రామంలో మాకు లోతట్టు ప్రాంతం ఉన్నది. అక్కడ ఆ గ్రౌండ్లో నిన్న రాత్రి వర్షం కురిసి మా భవానీ మాటలంతా నిన్న వర్షంలో అనుకున్నాం మురంభయమని చెప్పేసి నేను గత 15 రోజుల నుండి మున్సిపల్ కమిషనర్ గారికి నేను వినతి పత్రం ఇచ్చి చెప్పడం జరిగింది. మేడం చెప్పినా కూడా గత వారం నుంచి కూడా ఆన్లైన్ టెండర్ కావాలని చెప్పేసి కొంకుని టచ్లు మళ్ళీ మన సోమవారం నాడు పొద్దున ఏం చెప్తారు టెండర్ అయిపోయింది, ఇప్పుడు ఇగస్తారు అని చెప్తున్నారు. అట్లనే మాకు సాగులు చెప్తారు. 5 లక్షల రూపాయలు మున్సిపల్ నుంచి టెండర్ అయిందట. అవి 5 లక్షల రూపాయలు దసరా ఉత్సవాలకు అవి పైసలు ఎట్టుకోవచ్చో తెలియదు. ఓన్లీ మొనం పైసలు 5 లక్షలు, అంటే బతుకమ్మ ఉత్సవాలు కాదు. ఓన్లీ మొనం పెట్టిన బడ్జెట్ 5 లక్షలు ఎక్కడికి పోతే కూడా మాకు తెలియదు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.